త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. మొన్న మా లక్ష డప్పుల కార్యక్రమం వాయిదా పడ్డది. ఫిబ్రవరి 7న జరగాల్సిన లక్ష డప్పుల కార్యక్రమం వాయిదా పడ్డది. అది వాయిదా పడ్డదేం కానీ పూర్తిగా రద్దు కాలేదు. అది వాయిదా పడ్డదే కానీ పూర్తిగా రద్దు కాలేదు. ఖచ్చితంగా ఏనాడైనా జరిపి తీరుతాం. అది వాయిదా పడ్డదే కానీ రద్దు కాలేదు. అది మా సాంస్కృతిక వాయిద్యం. ప్రపంచంలో ఎక్కడ జరగనంత మా లక్షల డప్పుల మా గుండె చప్పుడు అనేది మా ఆకాంక్షకు అనుగుణంగా చాటి చెప్పే ప్రయత్నం చేస్తాం. మొన్న ఈ లక్ష డప్పుల కార్యక్రమం ఉండకుండా చేయడానికి కుట్ర చేసిన వాళ్ళలో డప్పు అంటేనే చిన్న చూపు చూసే, డప్పు కొట్టడమే అవమానంగా భావించుకునే దామోదర్ రాజసింహతో పాటు ఇలా చాలామంది మాకు పర్మిషన్ రాకుండా కుట్ర చేసిన దాంట్లో భాగస్వాములు అయినరు. మాకు పర్మిషన్ రాకుండా కుట్ర చేసిన వాళ్ళలో భాగస్వాములు అయినరు. ఎవరెవరు భాగస్వాములు అయినరో ఒక్కొక్కటి బయటకు వస్తున్నది. పర్మిషన్ రాకుండా చేయడంలో డప్పు అంటే ఎవరైతే అవమానించారో, డప్పు కొట్టడం ఎవరైతే చిన్న చూపుగా భావించుకుంటున్నారో వాళ్ళు చాలామంది భాగస్వామి అవుతే ఆ భాగస్వామైన వాళ్ళలో పర్మిషన్ రాకుండా చేయడంలో దామోదర్ పాత్ర ఉన్నదనే విషయం వెలుగులోకి వస్తున్నది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చెప్తున్నాం, ఖచ్చితంగా లక్ష డప్పుల కార్యక్రమం వాయిదా పడ్డది కానీ రద్దు కాలేదు. జరిపి తీరుతాం. ఈ విషయంలో ప్రతి ఇంట్లో డప్పు కలిగి ఉండే విధంగా, ప్రతి ఇంట్లో డప్పు కలిగి ఉండే విధంగా మాదిగలు డప్పులను కొనుగోలు చేయడం ఆపవద్దని, కొనుగోలు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ప్రపంచం మొత్తం మన లక్ష డప్పుల ప్రదర్శన చూసే విధంగా తేదీ ఖరారు చేస్తాం. ఈ విషయంలో అవసరం అనుకుంటే త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తాం. వర్గీకరణ అంశంలో లోపాలు సరిచేయమని కోరాం. కానీ మా సాంస్కృతిక ప్రదర్శన ఆ ప్రదర్శనకు మీరు పర్మిషన్ ఇవ్వమని చెప్పి మేము కోరుతాం. త్వరలోనే టైం తీసుకుంటాం, ముఖ్యమంత్రిని కలుస్తాం. మా సాంస్కృతిక ప్రదర్శనకు పర్మిషన్ ఇచ్చే విధంగా పోలీస్ యంత్రాంగానికి సూచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేసి వస్తాం. ఏది ఏమైనా ప్రదర్శన జరిపి తీరుతాం. నా మాదిగ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా, అది వాయిదా పడ్డదేమో కానీ రద్దు కాలేదు. ఖచ్చితంగా మన ప్రదర్శన జరిపి తీరుదాం. ఈ నేపథ్యంలో డప్పులు కొనుగోలు చేయడం ఆపద్దు. ప్రతి ఇంట్లో డప్పు కలిగి ఉండే విధంగా కొనుగోలు చేయాలని చెప్పి నేను తెలంగాణలో ఉండబడే మాదిగలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉండబడే మాదిగలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను పిలుపునిస్తున్నా. ఇంకా ఈ విషయాల మీద వర్గీకరణ అంశంలో లోపాలు సరిదిద్దాలని, అదే సమయంలో మంత్రివర్గంలో ఇద్దరికి చోటు కల్పించాలని నేను డిమాండ్ చేస్తూ, రాబోయే శాసన మండలిలో శాసనసభ్యులకు సంబంధించిన ఎన్నికల సమయం ఏదైతే ఉన్నదో, శాసనసభ్యులే ఎన్నుకునే ఎమ్మెల్సీ ఏవైతే ఉన్నదో ఖచ్చితంగా వాటిలో ఇప్పటి వరకు చట్టసభలకు వెళ్ళని, శాసన మండలికి వెళ్ళని నా దళిత కులాల నుంచి ప్రాతినిధ్యం ఉండే విధంగా ముందుగా నా బేడ బుడగ జంగం సంబంధించిన వారికి, అదే సమయంలో ఇప్పటి వరకు శాసనసభలో శాసన మండలి ఎవరికి ప్రాతినిధ్యం లేదు, దళితులు ఏ కులాలకు ప్రాతినిధ్యం లేదు, వారిలో మొదటి 2-3 కులాలకి ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ముందుకు రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నా. మంత్రివర్గంలో మాదిగలకు చోటు దక్కాలి. శాసన మండలిలో బుడగ జంగాలతో పాటు ఇప్పటివరకు శాసనసభ మెట్లెక్కని, శాసనసభ గడప దొక్కని, శాసన మండలి మెట్లెక్కని గడప దొక్కని నా దళిత కులాలకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతూ, అదే సమయంలో ఏదైతే మార్చి 10 వరకు షమీం అఖ్తర్ గారికి కమిషన్ నివేదిక ఇవ్వడానికి టైం గడువు ఉన్నదో, ఈ గడువును సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతి దళిత కులం
దళితులు ఉన్న ప్రతి కులం కూడా ఖచ్చితంగా మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఖచ్చితంగా మీ నివేదికను ఇచ్చే విధంగా మీరు వినతి పత్రాలు ఇవ్వాల్సిందిగా ఈ మార్చి 10 వరకు ఉండబడే గడువును ప్రతి కులం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ